సండే స్పెషల్గా ఈరోజు మేతి మటన్ చేస్తున్నాము. దానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నాన్ వెజ్ అంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. దాంట్లో ఒక 2 బే లీఫ్ వేసుకోవాలి. బే లీఫ్ వేసుకున్నందువలన మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఆ అరోమా మంచి అరోమా వచ్చంగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలియబెట్టాలి. ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కలియబెట్టుకోవాలండి. కలియబెట్టుకున్న ఉల్లిపాయలు ఇట్లా ట్రాన్స్పరెంట్ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిరపకాయలు, అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని అలానే మెంతం కూర, పెద్ద మెంతం కూర ఒక చిన్న కటోరా అంతా పెద్ద మెంతం కూర వేసుకుంటే మనకి కూరకి తగ్గట్టు, నేను కూర 1/2 కేజీ చేస్తున్నాను కాబట్టి ఒక గుప్పెడు తీసుకున్నాను మెంతం కూర. ఆ మెంతం కూర కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి జేతుతనం తెలియదండి, మంచి అరోమా ఇస్తుందన్నమాట ఈ కర్రీకి. ఇష్టం ఉండేటోళ్ళు ఈ స్టేజ్లోనే టమాటా వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది చూసారు కదా, అట్లా లైట్ బ్రౌనిష్ వచ్చినప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక దాంట్లో పసుపు కూడా 1 నిమిషం పాటు మంచిగా నూనెలో వేగిందంటే కలర్ మంచిగా వస్తుంది కర్రీకి. సో ఆ విధంగా వేసుకొని మటన్ వేసేసుకోవాలి. మటన్ హైలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అన్నది పోవాలి మనకి. ఈ ఫ్రై చేస్తున్నప్పుడే మనకి మటన్లో ఉండే నీచు వాసన వెళ్ళిపోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చూసారు కదా మొత్తం ఫ్రై అయిపోయింది, మంచి అరోమా వస్తుంది, మటన్ ఫ్రై అయింది. ఇప్పుడు దాంట్లో ఉప్పు వేసి మూత పెట్టేస్తే ఇంకా నీళ్ళు వస్తాయి మటన్లో ఉంచి. ఒకసారి కలియబెట్టేసి మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసామనుకోండి, చూసారు కదా వాటర్ వచ్చేసినాయి. దాంట్లో కూర మంచిగా ఉడకలేదు, జస్ట్ పచ్చివాసన పోయింది, బాయిల్ అయ్యింది కర్రీ, మనకి ఇంకా ఉడకాలండి. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనము కారం, నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే బాగుంటుంది. నేను వేసింది మసాలా కారం వేసాను, అలానే ధనియాల పొడి చిన్న స్పూన్ కాబట్టి 1.5 వేసాను. ఇప్పుడు కొంచెము దీంట్లోనే నేను గరం మసాలా కూడా వేసేసుకుంటాను. మళ్ళీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే ఈ స్టేజ్లోనే గరం మసాలా వేసుకొని అవంతా మంచి అరోమా వచ్చేంత వరకు మనము మూత లేకుండా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్నాక మనము దీంట్లో నీళ్లు పోయాలి. చల్ల నీళ్లు పోయకూడదండి. పక్కన స్టవ్లో కొంచెం ప్యాన్లో మటన్ మునిగేటట్టు నీళ్లు పెట్టుకొని అది వేడి పెట్టుకోవాలి. చన్నీళ్ళు పోసినామనుకోండి టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, వేడి నీళ్ళు పోసామనుకోండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా గమనించగలరు. ఆ విధంగా చేసుకొని ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయిపోయింది, మంచి అరోమా వస్తూ ఉంటుంది. ఒక్కసారి మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉంచి తీసారనుకోండి మంచిగా బాయిల్ అయిపోయింది కూర. ఫ్రై అనుకుంటే మనం ఈ స్టేజ్లో తీసేయచ్చు. మనకు గ్రేవీ కావాలి కాబట్టి పక్కన మసాలా పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ మటన్ మునిగేంత వరకు పోయాలి. చల్ల నీళ్ళు పోయొద్దు, వేడి నీళ్ళే పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మంచి కలియబెట్టేసి మూతేసేసుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా ఉంది, ఏవి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, ఒక ఇంత ఘాటుగానే ఉంది. మూత పెట్టేసుకొని మధ్యలో ఒక్కసారి మూత తీసి మటన్ ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. మటన్ కదా, అందులో మనము ప్యాన్లో వండుతలేము, కుక్కర్లో పెడతలేము, బయట పెడుతున్నాం కాబట్టి జస్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే ఎంతసేపు మళ్ళీ మనము ఉంచవచ్చు అన్నది తెలుస్తుంది. అయ్యింది, ఇంకా పర్ఫెక్ట్గా ఉడకలేదు, ఉడికింది కానీ ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఉడకాలి అని అంటే మళ్ళీ ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకున్నామా అది ఉడికిందో లేదో తెలుస్తుంది మనకి. ఎస్, పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా డిష్ అవుట్ చేసుకోవడం. కొంచెం 2 నిమిషాల పాటు స్టవ్ మీదనే ఉంచి మనం డిష్ అవుట్ చేసుకుంటే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ, విత్ గ్రేవీ మటన్ రెడీ. అన్నంలోకి జొన్న రొట్టె.